మాజీ మంత్రి సబితను తాను అవమానించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు జరిగిన మోసాన్ని సభలో వివరించారన్నారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపిస్తున్నామన్నారు. బట్టికి గతంలో చాలా అవమానం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ సభ్యుల తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు మంత్రి సీతక్క. చిట్చాట్లో పలు విషయాలపై మాట్లాడారు మంత్రులు. సభలో తాను ఎక్కడ అన్పార్లమెంట్ పదాలు వాడలేదని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనను కాంగ్రెస్ లోకి రమ్మని సబితక్క ఆహ్వానిస్తే అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారని చెప్పారు. అక్కల మాటలు నమ్మి మోసపోయారని కేటీఆర్ కు చెప్పానే తప్ప వాళ్ల పేర్లు చెప్పలేదన్నారు. సబితక్క కోసం ప్రచారానికి పోతే తన మీద కేసులయ్యాయని గుర్తు చేశారు సీఎం. కౌడిపల్లి, నర్సాపూర్లో 2 కేసులయ్యాయని, ఆ అక్క మాత్రం మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారన్నారు. తమ్ముడికి అండగా నిలవాల్సింది పోయి మల్కాజ్గిరి నామినేషన్ వేసే టైంలో పార్టీ మారారని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని అసెంబ్లీలో బట్టి విక్రమార్క చెప్పారని గుర్తు చేశారు సీఎం. తాము అసెంబ్లీని డెమోక్రటిక్ గా నడుపుతున్నామన్నారు రేవంత్. సభలో విపక్షాలకు చాలా సమయం ఇచ్చినా టైం ఇవ్వడం లేదని ఎలా అంటారన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు 2 గంటల 11 నిమిషాలు మాట్లాడితే కేటీఆర్ 2 గంటల 35 నిమిషాలు మాట్లాడారని చెప్పారు. జగదీష్ రెడ్డి 1 గంట 10 నిమిషాలు మాట్లాడారన్నారు. సబితకు అవమానం జరుగుతుంటే హరీష్ రావు, కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు రేవంత్. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను తీసేయండి, హరీష్, కేటీఆర్ ఉన్నారు కదా అని బదులిచ్చారు. రాష్ట్రం పట్ల కేసీఆర్ కు బాధ్యత లేదన్నారు. ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ నేతలు అనవసరంగా ఆవేశపడడం మంచిది కాదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటిసారి నోరు విప్పారని చిట్చాట్లో చెప్పారు శ్రీధర్ బాబు. 10 ఏళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడారన్నారు. దళితుడు అనే పదాన్ని బట్టి విక్రమార్క ఎప్పుడూ వాడరన్నారు. బట్టి చాలా బాధపడ్డారు కాబట్టే ఆవేదనను ఇలా బయట పెట్టారన్నారు శ్రీధర్ బాబు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మంత్రి పదవి కోసం సబిత గతంలో పార్టీ మారారని ఆరోపించారు. కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆమెదన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు దమ్ముంటే ప్రతిపక్ష నేతను తీసుకొచ్చి సభలో మాట్లాడాలని సవాల్ చేశారు కాంగ్రెస్ సభ్యులు. ఇలా రైతులు పండుగ చేసుకుంటుంటే తెలంగాణలో ఓర్వలేక ఇలా టీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో అసభ్య పదార్థాలతో దూషించి మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే లేనిపోని మాటలతోటి ఇలా అసెంబ్లీ స్తంభింపజేస్తున్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఇవాళ శాసనసభలో వివరించిన తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఎవరి పేరు ప్రస్తావించకుండా ఒక విషయంలో మాట్లాడుతున్న సందర్భంలో దాన్ని కావాలని ప్రొవోక్ చేసుకొని అది మహిళలపైన రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను తుంగలో దొక్కుతుంది టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు. మీరు మాట్లాడవలసిందంతా మాట్లాడి 2 గంటల సేపు సభా సమయాన్ని వృధా చేసి మిగతా పక్షాలను మాట్లాడనీయకుండా మిగతా పక్షాల యొక్క హక్కుల్ని కారరాస్తూ ఈరోజు మీరు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక ప్రణాళికను రెడీ చేసుకొని ఈరోజు మమ్మల్ని బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తాము. తన కుటుంబానిది ఉద్యమాల చరిత్ర అన్నారు మంత్రి సీతక్క. పోడు భూముల విషయంలో తన తండ్రి జైలుకెళ్లారని మీడియా చిట్చాట్లో చెప్పారు సీతక్క. ప్రశ్నించడం అడవి బిడ్డలుగా తమ రక్తంలోనే ఉందన్నారు. అసెంబ్లీలో ఎవరు ఏం చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసమే పోడు భూముల పట్టాలిచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నాక సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారన్నారు సీతక్క. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆమెకు అనేక అవకాశాలు ఇచ్చిందని చిట్చాట్లో చెప్పారు.